ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. కొడాలి నాని, దేవినేని అవినాష్ అరెస్ట్ ఖాయమా? వంశీ అరెస్టుతో ఇద్దరి నేతల్లో వణుకు మొదలైందా? మాజీ మంత్రి కొడాలి నాని సైలెంట్ కు అదే కారణమా? ఇద్దరిని అరెస్ట్ చేస్తారని జగన్ ఎందుకన్నారు? కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టేందుకేనా? జగన్ కామెంట్స్ చేస్తే అరెస్ట్ చేయకుండా ఉంటుందా? వైసీపీ హయాంలో విర్రవీగిన నేతలు వణికిపోతున్నారు. తమను ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న టెన్షన్ లో పడిపోయారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన నేతల్లో ఏదో తెలియని భయం మొదలైంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. వంశీ జైలుకు వెళ్లాడు. మరి నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నానియేనా, లేదంటే దేవినేని అవినాశా? ఇంతకు వారు చేసిన ఘనకార్యాలేంటి? విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బయటకు వచ్చాక ఏవేవో కామెంట్స్ చేశారు. కమ్మ సామాజిక వర్గంలో ఎదుగుతున్న వంశీని తొక్కేయడానికే చంద్రబాబు, లోకేష్ అరెస్టు చేయించారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. తన కుటుంబం తప్ప సామాజిక వర్గంలో ఎవరు ఎదిగినా ఓర్వలేరని విమర్శించారు. ఇప్పుడు కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు. రేపో మాపో కొడాలి నాని, అవినాష్ ను కూడా అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. అందుకనే కొడాలి నాని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారు. కొడాలి, అవినాష్ ను అరెస్ట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి కాకతాళీయంగా అన్నారా, లేదంటే పక్కా సమాచారంతోనే కామెంట్స్ చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజం ముమ్మాటికి కొడాలి నాని, అవినాష్ జైలుకెళ్లబోతున్నారు. ఈ విషయం జగన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్ అండ చూసుకుని వారిద్దరూ చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి. వారిపై చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో వారు అరెస్టు కాక తప్పదని కూటమి పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. అరెస్టుల నుంచి ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ ఇలా మాట్లాడారని కొందరు, అరెస్టులపై సమాచారం ఉందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. వైసీపీ హయాంలో కొడాలి నాని, దేవినేని అవినాష్ రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా కామెంట్స్ చేశారు. అరెస్టులకు భయపడినని 3 కాదు 30 కేసులు పెట్టుకున్నా భయపడేది లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయితే వంశీ అరెస్టుతో కొడాలి నానిలో భయం మొదలైందని, ఏ క్షణంలో జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న టెన్షన్ లో ఉన్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మాటలు విని బూతులతో రెచ్చిపోయిన కొడాలి ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం చేయడం లేదు. అరెస్టు చేస్తారన్న భయం లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలను ఎందుకు ప్రశ్నించడం లేదు? మునుపటిలా దూకుడుగా ఎందుకు ఉండలేకపోతున్నారు? జైల్లో పెడతారనే భయమా, లేదంటే సైలెన్స్ ఇస్ బెటర్ థింగ్ అని అనుకుంటున్నారా? మరోవైపు దేవినేని అవినాష్ జగన్ అండ చూసుకుని పట్టపగ్గా లేకుండా వ్యవహరించాడు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై దాడి ఘటనల్లో దేవినేని అవినాష్ పై కేసులు నమోదయ్యాయి. గతేడాది దేవినేని అవినాష్ ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇమిగ్రేషన్ సమయంలో అవినాష్ పై లుకౌట్ నోటీసులు ఉండడంతో దేవినేని అవినాష్ విదేశీ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. అప్పట్లో ఈ ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి వంటి వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. వీరిలో కొందరికి బెయిల్ కూడా వచ్చింది.